కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర జగన్నాథ స్వామి రథయాత్రలో పాల్గొన్నారు. రథయాత్రలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రథయాత్ర పూరిలోని జగన్నాథ స్వామి రథయాత్ర. అటువంటి రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారన్నారు. ఇవాళ పూరి జగన్నాథ స్వామి రథయాత్రలో పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలు పొందారని మంత్రి తెలిపారు. గత 3 ఏళ్లుగా రథయాత్ర నిర్వహిస్తున్న నిర్వాహకులు పల్లపాటి సుబ్రహ్మణ్యంను మంత్రి కొల్లు రవీంద్ర అభినందించారు. రథయాత్ర పూరిలో ఉన్నటువంటి జగన్నాథుడిది ప్రతి సంవత్సరం మరి రథయాత్ర జరుగుతూ ఉంటుంది. దానికి పెద్ద ఎత్తున మరి దేశం కాదు ప్రపంచంలో నలుమూల నుంచి కూడా వచ్చి లక్షలాది మంది, దాదాపు 15 నుంచి 20 లక్షల మంది అక్కడ ఆ రథయాత్రలో పాల్గొంటారు. అతిపెద్ద రథయాత్ర, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద రథయాత్ర జగన్నాథ రథయాత్ర. మరి మచిలీపట్నంలో కూడా మరి జగన్నాథుని యొక్క దేవాలయం ఉన్న మందిరాన్ని ఒకటి పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు ఏర్పాటు చేయటం, ఆ జగన్నాథ మందిరంలో నిత్యం పూజలు చేసుకుంటూ దాదాపు 3 సంవత్సరాలుగా పూజలు చేసుకుంటూ రథయాత్ర కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఆ రథయాత్ర పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆ రథయాత్రలో పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను పూరిలో కూడా రథయాత్రలో పాల్గొనడం జరిగింది. అక్కడ చాలా అద్భుతంగా మరి అక్కడ ఒక చాలా విచిత్రంగా కూడా ఉంటుంది. అక్కడ పాత్రలు ముంతలు పెట్టి దాదాపు 7, 8, 10 ముంతలు పెట్టి కింద మంట పెడితే అన్ని ముంతల్లో కూడా ఒకేసారి మరి వంట అక్కడ తయారవుతుంది. ఆ స్వామివారికి ప్రసాదం నివేదిస్తారు. రోజుకి కొన్ని 100 టన్నులు ప్రసాదాన్ని స్వామివారికి అక్కడ నివేదించడం అనేది మరి అక్కడ జరుగుతూ ఉంటుంది సాంప్రదాయంగా. మరి అటువంటి జగన్నాథుడి యొక్క రథయాత్రని ఇక్కడ మన మచిలీపట్నంలో చేయటం మరి తప్పకుండా